హలో, చెప్పండి. నమస్కారం అండి. నమస్కారం అండి. యాక్స్వామి గారండి మాట్లాడేది? అవునండి సార్, నా పేరు ఉపేందర్ అండి. నేను జర్నలిస్ట్ ఉపేందర్ని. చెప్పండి సార్. సార్, ఇది మన నోముల పాండురంగం గారు మన స్టూడియోకి వచ్చిర్రు, సిగ్నేచర్ స్టూడియో యాంకర్. నేను ఉపేందర్ మాట్లాడుతున్నా సార్. ఏదేదో మీరు ఇతను బెదిరించిరట, లేదంటే తలకు ఒక రేటు, మొండానికి ఒక రేటు, లేదంటే చెయ్యికి ఒక రేటు, అది ఇది అని చెప్పారట. ఇప్పటివరకు ఎంతమందిని మర్డర్ చేసిరు సార్ మీరు? చూడండి సార్, నా మీద ఎలాంటి కేసులు లేవు ఇప్పటి వరకు. నేను ఒక సామాన్య మానవుని. మీరు మా విలేజ్కి వచ్చి కనుక్కున్నా, లేకపోతే మా మండలానికి వచ్చి కనుక్కున్నా. మీరు సామాన్య మానవులు ఎట్లయితారండి? మీ వెనకాల పోలీస్ ప్రోద్బలం ఉంది, పోలీస్ బలగా ఉందట కదా, అధికారులంతా మీరు ఏం చెప్తే అది వింటారట కదా. ఒకసారి మాకు కూడా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, మరి సాల్వ్ చేయగలుగుతారా? లేదు సార్, మరి మీకు ఎవరు చెప్పారో, మరి ఆ పోలీస్ బలం ఉంది, అధికార బలం ఉంది అని చెప్పి వాళ్ళు ఎవరో ఉంటే నిరూపిస్తే మేము కూడా దానికి సిద్ధంగా. ఏకస్వామి గారు చాలా తెలివిగా మాట్లాడుతున్నారు, మీరు బాగానే ఉంది. కానీ ఒక మనిషిని బెదిరించి అక్రమంగా వాళ్ళ భూముల్ని గుంజుకునే అధికారం ఎవరిచ్చారు మీకు? ఇదేనా మీకు మీ ఝాన్సీ రెడ్డి గారు ఇదేనా మీకు నేర్పించేది? మీ నాయకురాలు ఇదేనా? ఇవన్నీ దగ్గర చెప్పేది బాబు, చెప్పేది మీ మీద ఒక ఆరోపణలు వచ్చినాయి, అది ఎంతవరకు వాస్తవం అనేది నువ్వు చెప్పాలి. ఏదేదో మాట్లాడతావు ఎందుకు? ఎట్లా ఎంతమందిని చంపిరు మీరు ఇప్పటివరకు? యాగస్వామి గారు, మీరు ఇప్పటివరకు ఎంతమందిని చంపిర్రు? భువనగిరిలోనే మీరు పెద్ద రౌడీ షీటర్ అంట కదా, మరి మాకు కూడా చిన్న చిన్న పనులు ఉన్నాయి, చేసి పెడతారా? మీ ఎమ్మెల్యే గారికి అంతో ఇంతో ఇస్తాం. మరి తప్పు సార్, మీరు అనేది తప్పు. ఒకసారి భువనగిరి పోయి ఎంక్వైరీ చేసుకోండి. మీరు ఈ ఇన్నోవా కార్ మీది కాదా అండి? ఏదైతే ఏపీ 36AM 5624 నెంబర్ మీది, ఈ ఇన్నోవా వెహికల్ మీకు సంబంధించింది కాదా? మాకే ఉన్నది సార్, ఇప్పుడు అది నా వెహికలే, నా దగ్గర కూడా ఉన్నది. పొద్దున్న లేస్తే ఒక్కసారి ఈ దేవరూపుల పార్టీ ఆఫీస్ ముందు ఎందుకు ఉంటుంది ఈ వెహికల్? ఎప్పటికీ యశస్విని గారి కాన్వాయ్లో ఈ వెహికల్ ఎందుకు తిరుగుతుంది? మీకు ఎమ్మెల్యే గారికి ఏం సంబంధం? మీకు ఝాన్సీ రెడ్డి గారికి ఏం సంబంధం అంటున్నా? నేను కాంగ్రెస్ కార్యకర్తను 2008 నుంచి. అంటే కాంగ్రెస్ కార్యకర్తలు లేదా యశస్విని గారి అండ చూసుకొని ఎవరినైనా బెదిరిస్తారా? మీరు ఏదైనా చేయగలుగుతారా? అది నిజాలు నిరూపించండి సార్. ఇప్పుడు మీరు అనగానే సరిపోదు కదా. అరే నిజాలు కాదు, ఏ వెహికల్ మీరు రాగలుగుతారా? ఎందుకు రాలేను సార్, మీరు పిలవండి, నేను కూడా వస్తా. ఇప్పుడు నిజాలుగా పోలీసు వాళ్ళు ఉంటారు ఇక్కడ, సంబంధం పోలీసు వాళ్ళని తీసుకొని వస్తారా? ఆ డిబేట్ కి పోలీసు వాళ్ళని తీసుకొని వస్తారా? మరి నేను ఏమంటున్నా, మీరు బెదిరించారు, వాళ్ళని అది చేసిరు అని అంటారు కదా. కారణాలైనంత మాత్రం నేను వాళ్ళని బెదిరేయలేను కదా. వెహికల్ ఎందుకు వచ్చింది, ఏం కథ అనేది. అవును, మీకు సంబంధం లేదు. మీకు సంబంధం లేకుండా మీ వెహికల్ ఎందుకు పార్టిసిపేట్, మీ వెహికల్ నెంబర్ ప్లేట్ ఎందుకు ఉంటుందండి ఇక్కడ? పార్టిసిపేట్ ఎందుకైనా అనేది ఇప్పుడు నోముల రాజారత్నం కనుక ఆ వెహికల్ ఎందుకు ఇచ్చినావు అతనికి అనేది మనకు తెలవాలి కదా సార్. ఇప్పుడు అతను కూడా అడగాలి కదా, ఆయనకి ఎందుకు పోయింది ఆ వెహికల్, ఏం కథ అనేది నిజాలు తెలిస్తే మనకు కూడా అర్థమైపోతుంది. ఇప్పుడు అనగానే ఇప్పుడు ఒకరి మీద మనం ఉట్టిన నింద వేయడానికి సరిపోదు కదా సార్. ఇప్పుడు మనం ఏమంటున్నా, నేను వెహికల్ ఎందుకు ఇచ్చినా, అతను ఆ వెహికల్ ఇక్కడికి జనగామకి ఎందుకు వచ్చిండు, ఏం కథ అతను తెలిసి ఉంటది. అదేంటంటే మీకు కూడా తెలిసి ఉంటది కదా, మీరు చెప్తే బాగుంటదని. నాకు కూడా తెలిసి ఉంటది. ఆయనకి ఎందుకు ఇచ్చిన వెహికల్, ఆయనే మళ్ళీ రిటర్న్ గా నా వెహికల్ తీసుకొని ఇక్కడికి ఎందుకు వచ్చిండు అనేది తెలిసి ఉంటది వాళ్ళకి. ఆయనను నేను ముకాబులో పెట్టండి, మీరు కూర్చోండి. ఉన్నారు వారు మీరు చెప్పే అన్ని కూడా వారు వింటా ఉన్నారు. ఏదన్నా మీరు మాట్లాడాలంటే వాళ్ళతో మాట్లాడవచ్చు. ఈ రకంగా వాళ్ళ మహిళలని కూడా చూడకుండా ఆడవాళ్ళని ఈ రకంగా ఇబ్బంది పెట్టడం, లేదంటే వాళ్ళ కాళ్ళతో అనడం, దురుస పదజాలంతో దూషించడం ఎంతవరకు కరెక్ట్ అండి? అంటే తెలుసుకోవాలి సార్. అది యాగస్వామి గారు, మీరు ఒకటి మర్చిపోతా ఉన్నారు. మీ ఎమ్మెల్యే కూడా స్థానిక మహిళ అని చెప్పి మీరు మర్చిపోతున్నట్టున్నారు. మరి మహిళల పట్ల మీకు ఏ గౌరవం ఉందో మీ ఎమ్మెల్యే గారికి చెప్పండి. మీరు సమానం, మీ ఎమ్మెల్యే గారికి చెప్పండి సమానం. ఇప్పుడు మీరు అన్నదానికి నిజ నిరూపాలు తెలియాలి కదా సార్. ఇప్పుడు మీరు అన్నట్టు సరిపోదు కదా, నువ్వు అంటే నిజం కాదు కదా. అవును, ఇప్పుడు ఒక్క నిమిషం వినండి. హలో, ఒక్క నిమిషం. ఇప్పుడు మాలాంటి వ్యక్తుల మీద ఎందుకు ఆరోపణలు రావు? మరి మీ మీద ఆరోపణ వచ్చిన తర్వాత మీరు దాన్ని ప్రూవ్ చేసుకోవాలి కదా. బయటికి రండి, మీరు బయటికి రావాలి కదా, మాట్లాడాలి కదా. అవును, అదే మీరు బయటకు వచ్చి మీ మీద జరుగుతున్న ఆరోపణలు దానికి ఎందుకు క్లారిటీ ఇస్తలేరు అంటున్నా. ఏముంది ప్రెస్ మీట్ లో ఏముందండి? విజేందర్ రెడ్డికి ఇప్పుడు మీరు తప్పు చేయకపోతే ఉటావుటిన విజేందర్ రెడ్డిని పిలిపించి మీరు ప్రెస్ మీట్లు పెట్టాల్సినంత అవసరం ఏమొచ్చింది మీకు? తప్పు చేసినాం మరి, దానికి ఎందుకు పెట్టారు వాళ్ళు? టీఆర్ఎస్ వాళ్ళు ఆరోపణ చేసి మనం దానికి
అట్లా ఇప్పుడు మీరు తెలుసుకొని పూర్తిగా మేము తెలుసుకున్నాం కాబట్టి వినండి యాగస్వామి గారు, మేము తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు వినండి మేము తెలుసుకున్నాం కాబట్టి మీకు ఫోన్ వచ్చింది. మగవారు తెలియదు కదా, నీ ఇష్టం వచ్చిన నిందలేసుడు కాదు, నువ్వు నిజ నిరూపణ చేసుకొని ఖచ్చితంగా చేసినావు అని చెప్పి. అరే నీ మీద ఆరోపణ వచ్చిన నువ్వు ఆరోపణ వస్తే దాన్ని ప్రూవ్ చేసుకోవాలండి, మీరు దాన్ని ప్రూవ్ చేసుకోవాలి. నీ మీద కూడా ఆరోపణ పెడతా, దాని నిజ నిరూపణ ఉండాలి. నేను అదే అంటాను, నీ మీద ఆరోపణ వచ్చిన తర్వాత నువ్వు దాన్ని ఎందుకు ఇనవా బాబు, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా. మీరు ఎవరితో మాట్లాడుతున్నారో మీకు అర్థమైతలేదు అనుకుంటా, మీకు అర్థమైతలేదు ఎవరితో మాట్లాడుతున్నావు అనేది అర్థమైతలేదు అనుకుంటా. అర్థమవుతుందా? కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి బ్రదర్. ఎందుకు అంటే మీ ఇష్టమా ఎట్లా పడితే అట్లా జులుం చెలాయిస్తారా పేద ప్రజల మీద? మీరు ఇష్టం వచ్చినట్టు మీ అధికారం చెలాయిస్తారా? ఎంతమందిని ఇట్లా చంపుతారు మీరు? ఎంతమందిని చంపుతారు బ్రదర్? కాదు ఇప్పుడు మీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎంతమందిని భయపెడతారు అంటున్నా. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎంతమందిని భయపెడతారు మీరు? ఎంతమందికి జులుం చెలాయిస్తారు మీరు? మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే నడుస్తుంది అనుకుంటున్నారా? చూడండి, నాకు సంబంధమే లేదు అంటున్నాడు కదా.